గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. మీషో నుంచి 8 కుర్తాస్ ఆర్డర్ చేసిన. ఇవే ఆర్గాన్జా కుర్తాస్. అయితే వీడియోస్ చేస్తున్నప్పుడు సజెషన్స్ తీసుకోవాలి కాబట్టి నేనైతే మా సిస్టర్ నుంచి సజెషన్ తీసుకున్నా. నా వీడియోస్ ఎలా ఉన్నాయని. మా సిరిమందలకి వచ్చేసరికి కొంచెం అంటే ఎలా మాట్లాడుతున్నాం అంటే అన్నమాట. సో ఇలాంటివి బాగా యూజ్ చేస్తున్నాం. అట్లా యూజ్ చేయకుండా కొంచెం నీ వేలో నువ్వు నాతో మాట్లాడినా లేకపోతే ఎదురుగా ఎవరైనా ఉంటే ఎలా మాట్లాడతావో అలా మాట్లాడు. ఏదో వీడియో కోసం అట్లా ప్రొఫెషనల్గా మాట్లాడాలన్నట్టు మాట్లాడకు అని చెప్పినుండే. అందుకే ఈరోజు నుంచి నా వీడియోలో నేను కొంచెం అంత పద్ధతిగా మాట్లాడకుండా నేను నార్మల్గా డైలీగా ఎట్లా మాట్లాడుతానో అట్లా మాట్లాడదామని ఫిక్స్ అయినా. అండ్ రివ్యూ కూడా పచ్చిగా ఇస్తాను. అంటే ఇప్పుడు వరకు కూడా నేను అలానే ఇచ్చా. కాకపోతే కొంచెం కెమెరా మన ముందరికి రాగానే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాం కదా, అట్లా కాకుండా ఇప్పుడు నుంచి పచ్చిగా రాగా ఉంటాయి అన్నమాట వీడియోస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. వీటన్నిటి లింక్స్ మీకు తెలుసు కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ ఫ్రాక్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఫ్రాక్స్ వీడియో చేసిన. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. ఒకవేళ ఈ ఫ్రాక్ నచ్చితే చూడండి, దాని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇఫ్ నచ్చితే కొనుక్కోండి. 8 కుర్తాస్ అయితే తీసుకున్నా. అంటే ఆర్గాన్జా కుర్తా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సరే అవి కూడా కొందామని చెప్పేసి. మనం ఏదైనా ట్రెండీవే కొంటాం కదా. అంటే ఆ ఫేస్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఫేజ్లో ఆర్గాన్జా కుర్తాస్ ట్రెండింగ్. అట్లా ఏ ఫేస్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ట్రెండింగ్. సో ఇప్పుడు ఆర్గాన్జా ట్రెండింగ్ ఉన్నాయి కదా, మనం కూడా ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాం. అన్నీ ఒక్కొక్కటి వేసుకొని వీడియో తీసి షూట్ చేసి ఫోటో దిగి వీడియో తీసి పెద్ద కథ ఉంటుంది. ప్రతిసారి ఇదంతా చేస్తా. సో ఇంత కష్టపడుతున్నా కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెమైనా మీ కష్టంకి ఫలితం రావాలంటే ఏం చేయాలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా. కుర్తాలు వచ్చి నేను నార్మల్గా నేను ఎలాంటి టైప్ అంటే నాకు బట్టలకి ఎక్కువ నేను ఎప్పుడో ఒకసారి వేసుకునే వాటికి పెళ్ళిలో ఏమైనా పెళ్ళి వచ్చిందనుకో అప్పుడు మాత్రమే నేను కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి బట్టలు తీసుకుంటాం. కానీ నార్మల్గా ఇంట్లో ఉండాలంటే లేకపోతే కాలేజ్కి అయినా లేకపోతే ఏడికైనా టూర్కి వెళ్ళాలన్నా దేనికైనా సరే నేను ఎక్కువ మనీ పెట్టి బట్టలు అయితే తీసుకోను. టు బీ ఫ్రాంక్, నేను అన్ని డబ్బులు పెట్టి అసలు బట్టలే కొనను. నేను తక్కువ ప్రైస్లో తీసుకుంటా. సో అలానే మీషోలో నేను ఆర్గాన్జాది హాల్ చేద్దాం అనుకున్నప్పుడు కుర్తీస్ది నాకు తక్కువ బడ్జెట్లో ఏది కనిపించిందో గదైతే ఆర్డర్ చేసిన నేను. అంటే నాకు నచ్చాలి ప్లస్ మన బడ్జెట్లో ఉండాలని చెప్పేసి ఆర్డర్ చేసిన. నేను తీసుకున్నవన్నీ ఎలా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మనవి. క్వాలిటీ వైజ్ కూడా మనము నార్మల్గా పెద్ద క్వాలిటీ పెట్టి డ్రెస్ కొంటాం. మహా అయితే 2 సార్లు వేస్తాం, 3 సార్లు వేస్తాం, 4 సార్లు వేస్తాం, సరే 5 సార్లు వేస్తాం. తర్వాతకి ఒక వారం వేస్తాం అంతే. తర్వాతకి మళ్ళీ అవి వేసుకోబుద్ది కాదు. ఇఫ్ ఇన్ కేస్ వేసుకున్నా ఎంత మంచి క్వాలిటీ అయినా ఏదో ఒక ఇష్యూ అవుతుంది. లైక్ కూర పడడము లేకపోతే చిరిగిపోవడము ఏదో ఒకటి అవుతుంది. సో 5 సార్లు వేసుకోవడానికి, సరే ఒక 7 సార్లు అనుకో 10 సార్లు అనుకో 10 సార్లు వేసుకోవడానికి అన్నన్ని డబ్బులు పెట్టి కొనుక్కునేది కంటే మన బడ్జెట్లో మనకి నచ్చే విధంగా మంచి క్వాలిటీ, అంటే మనం పెట్టిన మనీకి వర్తబుల్ క్వాలిటీ అండ్ ఆల్సో చూస్తే ఇది 100 రూపాయల డ్రెస్ అన్నట్టు ఉండకుండా అలా తీసుకుంటా అనమాట. నేను బట్టలు చూస్తే ఎక్కువ రేట్ ఉన్న వాటిలా ఉంటాయి, కాకపోతే మన బడ్జెట్లో ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ అంట. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 8 కుర్తీస్ కూడా జస్ట్ ఫర్ 350 లోపే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉంటే ఉండదు, ఎందుకంటే కొన్నాను నేనే కాబట్టి. సో 350 కంటే లోపే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. 8 కుర్తాలు, ఒక్కో కుర్తా 350. చలో చూసేద్దాం ఎలా ఉన్నాయని. ఫస్ట్ వచ్చేసి పీచ్ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నాకు పీచ్ కలర్ చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ మనం ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫార్మల్గా రెడీ అవ్వాలి కదా, అలాంటి టైంలో మనం లైట్ కలర్స్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. అందుకే అలాంటి వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇది నాకు చూడగానే చాలా బాగా నచ్చింది మీషో యాప్లో. అండ్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నా. వాటి లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే నాకు కమెంట్లో ఇయర్ రింగ్స్ అని పెట్టండి, నేనైతే లింక్ ఇచ్చేస్తా.
యా ఈ టాప్ వైజ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. హ్యాండ్స్ ఒక్కటే మనకి వాడు ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల అలా ఉంది, లేకపోతే వర్తబులే. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ది నాకు తెలిసి చాలా మందికి విష్ లిస్ట్లో ఉంటుంది. నాకు కూడా చాలా డేస్ నుంచి ఉంది. సరే ఆర్గాన్జా హాల్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆర్డర్ అయితే చేసిన. దీంట్లో మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. XML అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఈ టాప్కి వచ్చేసరికి మనకి ఏంటంటే హ్యాండ్స్ అయితే బాగా లూజ్ ఉన్నాయి. నాకు తెలిసి ఏ సైజ్ అయినా సరే ఈ టాప్కి ఇలానే వచ్చినాయి హ్యాండ్స్. మనం ఖచ్చితంగా హ్యాండ్స్కి స్టిచెస్ అయితే వేయించుకోవాలి. క్వాలిటీ వైజ్ కొంచెం ఓకే, నాట్ దట్ టాప్ నాచ్, ఓకే ఉంది, పర్లేదు. మనం పెట్టిన మనీకి అయితే ఇది వర్తబులే. జస్ట్ 290కి ఏమో వచ్చినుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్, 2 మిక్సింగ్ కలర్ అనమాట. ఇదైతే నాకు పిచ్చగా నచ్చింది. హ్యాండ్స్ చూడండి, వాడు అసలు ఎంత బాగా ఇచ్చిండో ఎలాస్టిక్ హ్యాండ్స్. నేను తీసుకున్న ఇప్పుడు మీకు చూపించిన 3లో ఇదే నాకు బెస్ట్. నాకు ఇది బాగా నచ్చింది యాక్చువల్గా. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఆర్గాన్జా కుర్తా లాగానే ఉంది, ఇది వేరేలాగా లేదు. అండ్ మనం పెట్టిన మనీకి అయితే ఇది చాలా 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 వర్తబుల్. ఎందుకంటే చూడ్డానికి కూడా మనకి ఎంత మంచి క్లాసీ లుక్ ఇస్తుంది ఈ టాప్. అండ్ దాని ఇచ్చిన ప్రింట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ టాప్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ బ్లాక్. ఇదైతే నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను మీషో ఓపెన్ చేయగానే నాకు ఇది చాలా అంటే చాలా ట్రెండీ అనిపించింది టాప్. సరే అని ఆర్డర్ చేసుకున్నాక నాకు ఇదంతా నచ్చలేదు. హ్యాండ్స్ ఎందుకు వాడు పిచ్చిగా ఉంది అని అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు తెలిసి ఆ హ్యాండ్స్ అదే బుగ్గల హ్యాండ్స్, కానీ కొంచెం చిన్నగా ఇచ్చినుంటే బాగుండు అనిపించింది. మరి పొడుగ్గా అయిపోయాయి హ్యాండ్స్. ఫిట్టింగ్ వైజ్ కూడా మనకి హ్యాండ్స్ అంత మంచిగా లేదు. అంటే వాడు బుగ్గలు ఇవ్వడం కరెక్టే, దాని కింద మనకి టైట్గా ఇచ్చి ఉంటే ఆ బుగ్గలు అనేది ఎలివేట్ అవుతుండే. బట్ వాడు అంత లూజ్ అయిపోయేసరికి అంత ఎలివేట్ అవ్వట్లేదు. మనం స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వన్. ఇది టోటల్ బ్లాక్ అనమాట. హ్యాండ్స్ ఒకటే కాంట్రాస్ట్ కలర్. హ్యాండ్స్ మీద వాడు కొంచెం ప్రింట్ ఇచ్చినాడు యాజ్ చూపెట్టినట్టు. అన్నిటికీ మనకి ఫిట్టింగ్ ఇష్యూ ఉంది, అది ఓన్లీ ఫర్ హ్యాండ్స్. టాప్కి అయితే అంత పర్ఫెక్ట్ ఉంది, కాకపోతే హ్యాండ్స్కి వచ్చేసరికి లూజ్ అయినాయి. సో హ్యాండ్స్కి వేయించుకుంటే స్టిచెస్ ఇది కూడా బాగానే ఉంది. దీనికి నేను వైట్ ప్యాంట్ వేసిన. యాక్చువల్గా వైట్ సూట్ అవ్వలేదు, బట్ నేను అప్పటికి వెతకడం ఓపిక లేక ఇక ప్యాంట్ వేసుకొని అయితే చూపించిన. గైస్, మీకు ఈ టాప్స్ లింక్ కావాలంటే తెలుసు కదా, కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో అంతే గైస్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వైలెట్ కలర్. అబ్బాయి ఈ కలర్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఎంత బాగుంది ఈ కలర్. ఈ కలర్ కోసమే నేను ఇది ఆర్డర్ చేసిన. దాని మీద ప్రింట్ ఎవ్రీథింగ్ బాగుంది. కాకపోతే యాజ్ వి నో ఆ టాప్కి హ్యాండ్స్ ఒక్కటే లూజ్ అయ్యాయి. ఈ హ్యాండ్స్ లూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏందో ఈ ఆర్గాన్జా టాప్స్కి. మేబీ ఆర్గాన్జా క్లాత్లో హ్యాండ్స్ అలానే ఉంటాయేమో, మనం ఖచ్చితంగా స్టిచెస్ వేయించుకోవాలేమో మేబీ. కాకపోతే నాకు ఈ టాప్ బాగా నచ్చింది. క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. అండ్ అది వాటర్లో వేస్తే ఈ కలర్ పోతుందా అంటే కలర్ పోదు, పక్కా నేను గ్యారంటీ ఇస్తున్నా, కలర్ అయితే పోదు. ఈ టాప్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ వచ్చేసి దిస్ లావెండర్ కలర్. ఇదైతే 90s లుక్, ఆస్థెటిక్ లుక్ లాగా ఉంది ఈ టాప్. దీని మీద మనకి అమ్మమ్మలు నానమ్మలు వేసుకునే శారీస్ మీద మనకి డబల్ లైన్స్ తోటి డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ అనేది ఉంది ఈ టాప్ మీద. మనకి మెరుస్తుంది అనమాట ఈ టాప్, చెక్ అంటుంది. సేమ్ మన అమ్మమ్మ వాళ్ళ శారీస్ లుక్ అయితే ఉంది. నాకైతే ఇది ఎందుకో నచ్చింది, ఆస్థెటిక్ లుక్ ఇచ్చింది టాప్ అయితే. కలర్ చూడండి, ఆ కలర్ అయితే పర్ఫెక్ట్. అండ్ హ్యాండ్స్ కొంచెం లూజ్ అయింది. దీంట్లో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి ఆ లైన్స్ అనేవి కనిపిస్తాయి. బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఇది ఒక్కటే నాకు కొంచెం నేను తీసుకున్న అన్నిట్లలో నచ్చలేదు. క్వాలిటీ వైజ్ కూడా ఇదంతా మంచిగా అనిపించట్లేదు, చీప్గా అనిపించింది నాకు ఇది. ఎందుకంటే స్టిచ్చింగ్ వైజ్ అంత నీట్గా అనిపించలేదు, ఏదో పిచ్చిగా ఉంది అని అనిపించింది. క్వాలిటీ బాగాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. కొంచెం రోడ్ సైడ్ తీసుకునే వాటిలాగా ఉంది, 100 రూపీస్కి తీసుకునే వాటిలాగా ఉంది, 100 అంటే 150కి తీసుకునే వాటిలాగా ఉంది. కాకపోతే కలర్ కూడా, ఇది కలర్ వచ్చేసి బాగుంది. కాకపోతే క్లాత్ వల్ల మనం ఇది అంత మంచిగా అనిపించట్లేదు క్లాత్ వల్ల. కలర్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మీకు ఒకవేళ నచ్చితే యూ కెన్ గో ఫర్ ఇట్.
చూసారు కదా వీడియో అయితే. వీడియో చూసాక మీకు 8 కుర్తీస్ మీకు నేను చెప్పినా కదా స్టార్టింగ్లో 300 రూపీస్ 350 రూపీస్ లోపే ఉంటాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం పెట్టిన బట్టలకి బడ్జెట్కి అది వర్తీ లాగానే ఉంటాయి. చీప్ క్వాలిటీ లాగా ఉండదు అని చెప్పాను కదా. మీకు ఎలా అనిపించింది? చీప్గా అనిపించిందా? కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అనిపిస్తే కమెంట్ చేయండి. అనిపించకపోతే యా యూఆర్ విష్. 300కి ఒక కుర్తీ ఇవాళ రేపు రావట్లేదు కాబట్టి మీకు ఈ కుర్తీస్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తాను. ఈ 8 కుర్తీస్లో మీకు ఏ కుర్తీ బాగా నచ్చిందో ఆ కలర్ మెన్షన్ చేయండి. యా ఇఫ్ ఇన్ కేస్ మీకు కమ్యూనిటీ పోస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ చూడబుద్ధి కావట్లేదంటే నాకు ఒక కమెంట్ వేసేస్తే కమెంట్లో నేను లింక్ పంపించిస్తాను మీకు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. అంటే ఇప్పటి వరకు నేను చాలానే చేసిన, మళ్ళీ రిపీట్ చేసి నాకే విసుకొస్తుంది ప్రతి వీడియోలో. మీ వీడియో మొత్తం చూసాక ఎండ్లో మీకు నేను కొన్ని వీడియోస్ ఇస్తా. ఇఫ్ ఇన్ కేస్ అవి చూడబోద్దు అయితే వాటి మీద ఒక క్లిక్ వేస్తా, ఆ వీడియోస్ కూడా ఓపెన్ అయితే అవి కూడా చూసేయండి. అన్నీ చూసాక మీరు నాలో ఇంకేమన్నా మంచిగా రివ్యూ ఇంకేమన్నా చేంజెస్ కావాలని అంటే అది కూడా కమెంట్ చేయండి. సో గైస్, you know the drill. Don't forget to like, share, subscribe to my YouTube channel Neha's Little Things, and bye guys, see you in my next vlogs.